మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 28వ తేదీ అనగా శనివారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులకు రాత్రి 7:45 తర్వాత ఊహించని విధంగా ఇది ఒక్కటి జరగబోతోంది. ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా మీకు సమయం రానే వచ్చేసింది. ఈ యొక్క సమయం మీకు చాలా వరకు కూడాను మేలు కలగ చేయబోతుంది. ఈ రాశి వారికి ఈ సమయం ఆసన్నమయ్యింది. అయితే ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా ఈ వీడియోలోకి మనము వచ్చేద్దాము. కుటుంబ బంధువర్గంలో ఈ రోజున మీ మాటకు విలువ అనేది, గుర్తింపు అనేది పెరుగుతుంది. మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవ భావన అనేది ఏర్పడబోతుంది. ఆర్థికంగా బలపడబోతున్నారు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడబోతున్నాయి. బంగారం, విలువైన వస్తువులు కొనడానికి మంచిగా ప్రణాళికలు చేయబోతున్నారు. ఉద్యోగం చేసే వారికి అధికారుల మన్ననలో ప్రమోషన్లు కూడా కనిపిస్తున్నాయి. గర్భిణీ స్త్రీలు డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి అనేది జరుగుతుంది. ఇదివరకు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మీరు శుభవార్తలు మంచిగా వినబోతున్నారు. ఈ రాశి వారు ప్రతి పనిలో ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. అలాగే మీరు ఒక రకంగా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గనక చెడు సమయం మీకు ఈ రోజు ఉన్నప్పటికీ దైవ బలం కూడా చాలా బాగుంటోంది. గ్రహ సంచారం మారుతున్నా, ప్రతిరోజు తిథులు మారుతున్నా కూడా వీరికి ఫలితాలు అనేవి ఎక్కువ శాతంగా అనుకూలంగా ఉంటాయి. మీకు తెలియకుండా దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పుకోవచ్చును. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా అనుభవించే అవకాశాలు ఈ రోజున కనిపిస్తుంది. దీనికి కారణం మీ యొక్క మంచితనము అని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఈ రోజున దాంపత్య జీవితానికి సంబంధించిన అంశాలను, అంటే గతంలో చిన్న ఒడిదుడుకులు ఉంటే గనక తగ్గుముఖం పడతాయి. అలాగే పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కృషి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతోంది. అలాగే మీ మాటను వేదవాకుగా భావించే సమయం ఈ రోజు రానే వచ్చేసింది. కెరియర్ పరంగా చూస్తే ఈ రోజున సెటిల్ కాలేదు కెరియర్ అనుకునే వారికి క్లియర్ గా ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీకు ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది. మూడవ వ్యక్తి మాటలు నమ్మి మీ ప్రేమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం కనిపిస్తుంది. సమాజంలో ఏ గుర్తింపు పొందాలి అని ఇప్పటి వరకు కష్టపడ్డారు. ఆ సమయం ఈ రోజు రానే వచ్చేసింది. అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. కొత్తగా పరిచయం అయిన వారిని గుడ్డిగా నమ్మొద్దు. పర్సనల్ విషయాలు షేర్ చేయొద్దు. మీరు అందరినీ నమ్మే వారికి విషయాలు చెప్పడం వల్ల ఈ రోజు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. జాగ్రత్త. పని మీద శ్రద్ధ వహించండి. అలాగే మీకు ఏమిటంటే స్నేహితులు ప్రతి సమస్యకు ఈ రోజు అడ్డంగా ఉంటారో, ఎదుర్కొంటున్న కష్టాలను, సుఖాలను అన్నింటినీ స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. మీరు ముందుగా చెప్పుకున్నటువంటి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటుంది. నష్టపోయిన డబ్బులు అన్ని కూడా గతంలో పెట్టుబడి పెట్టి కావచ్చు, లేకపోతే ఎవరినైనా నమ్మి ఇచ్చిన ధనం కావచ్చు, అవన్నీ కూడా ఈ రోజు ఈ సమయంలో తిరిగి వస్తాయి. ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుని లోన్స్ కు అప్లై చేస్తే ఈ సమయంలో లోన్ వస్తుంది. పరిహారంలో భాగంగా ముందుగా మీరు ఈ రోజున ఇంటి స్త్రీలను గౌరవ
గౌరవంగా చూసుకోండి. మీ ఆరోగ్యం అయితే బాగా చూసుకోండి. ఇక అందరికీ ఇలా జరగాలని లేదండి. గ్రహస్థితులు జాతకాలను బట్టి వేరువేరుగా ఉంటాయి, వేరుగా జరుగుతాయి. కొన్ని పరిహారాలు అయితే ఈ రోజున పాటించండి. ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. మీరు ఏమిటంటే గనక ఈ రోజున తల్లిని, చెల్లిని, భార్యని కానీ, కుటుంబ సభ్యులను కానీ ప్రేమపూర్వకంగా ఆరాధించండి. ఉన్నత స్థితికి వెళ్తారు. ఉదయం లేవగానే 5 సార్లు కానీ 11 సార్లు కానీ ఓం నమః శివాయ అని పఠించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ జీవితం ముందుకు సాగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చెయ్యండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.